అరుణాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి, రోడ్లు కోతకు గురయ్యాయి. ఈ విపత్తు కారణంగా 13వ నేషనల్ హైవేలోని ఈటానగర్ హోజ్ యాజాలి మార్గంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డింది. మొత్తం 6 జిల్లాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కేఈ పంజార్ జిల్లాలో వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 3కు పెరిగింది. భారీ వర్షాల కారణంగా లెడుమ్ గ్రామంలో ఒక వంతెన కూలిపోయింది. తూర్పు సియాంగ్ జిల్లాలోని లెడుమ్లో ఆకస్మిక వరద సంభవించింది. మౌలిక సదుపాయాలు, భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడుతున్న దృశ్యాలైతే ఒక్కొక్కరిని చూస్తుంటేనే భయం కల్పించే విధంగా ఉన్నాయి. ఆకస్మిక వరదలతో ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొండ ప్రాంతాలన్నీ కూడా కిందకు జారిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో రోడ్లు, ఇళ్లు అన్నీ కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. హోస్ యాజాలి మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు. దీంతో అక్కడున్న స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు చాలా భయాన్ని కల్పించే విధంగా ఉన్నాయి. ఆకస్మిక వరదల్లో ఇప్పటికే 3 మృతి చెందగా పలువురు గల్లంతైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. కొండ చర్యలు ఒక్కసారిగా ఉన్నట్టుండి కిందకి కుంగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. हो गया ना, हो गया।